హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను మీకు టేస్టీకరమైన జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా కామధేను జున్ను పౌడర్తో. ముందుగా మనం బెల్లాన్ని అయితే తీసేసుకోవాలి. ఈ బెల్లాన్ని బాగా దంచి పౌడర్లా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో కొంచెం యాలకులు, కొంచెం మిరియాలు, అది పౌడర్లా అవ్వటానికి కొంచెం పంచదార వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్లో కామధేను జున్ను పౌడర్ మొత్తాన్ని వేసేసుకొని దానికి ఒక గోల్డ్ పాల ప్యాకెట్ సరిపోతుంది. ఆ గోల్డ్ పాల ప్యాకెట్ పాలు పోసుకొని మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు. అసలు పాలలో పౌడర్ మొత్తం కలిసేంత వరకు బాగా కలపండి. ఈ కలుపుకున్న పాలలో సరిపడినంత బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం కూడా బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మనం చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని వేరొక బౌల్లో వడపోసేసుకోండి. బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అంతా పోవాలంటే కనుక మనకి ఈ విధంగా ఇలా వడపోసుకోండి. చూసారా, డస్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వచ్చింది చూడండి, ఇలా వస్తుంది. సో బట్ మనం ఇలా చేసుకోవాలి కంపల్సరీ. ఈ మిశ్రమంలో పౌడర్ని అయితే మనం వేసుకోవాలి. యాలకులు మిరియాలతో చేసుకున్న పౌడర్ని అయితే పైన చల్లుకోవాలి. దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక చిన్న ఇడ్లీ కుక్కర్ తీసుకోండి. ఆ ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకొని ఈ గిన్నెని అందులో పెట్టేసి ఆ మూత కదలకంటే బరువుకి అయితే ఒక చిన్నది ఏదో ట్రాయనో ఏదో పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ఇది స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం ఉంచాలి ఫ్రెండ్స్. ఇది మనం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా వెంటనే తీయొద్దు. తీస్తే కనుక జున్ను వేడి మీద రాదు, చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఈజ్ వెరీ గుడ్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.